హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు బ్లాగ్ అయితే నేను ఈవినింగ్ టైం నా రొటీన్ ఎలా ఉండిద్దో మీకు చూపిస్తాను. ఓకే, ఈవినింగ్ టైంలో అయితే నేనైతే ఈ పని చేసుకుంటాను. రేపు ఉదయానికి కావాల్సిన బ్రేక్ఫాస్ట్కి ఏం ప్రిపేర్ చేయాలో అదైతే చేసుకుంటాను. నేనైతే ఇప్పుడు దోసపిండికి అయితే బియ్యం అయితే కడుగుతున్నాను, రేషన్ బియ్యం. ఏ పనైనా కానీ పిల్లలు లెగవక ముందే చేసేసుకోవాలి. ఎందుకంటే పిల్లలు లేచారంటే నన్ను ఒక్క పని కూడా చేయనీరు. మా ఖుషి అయితే చక్కగా ఆడుకునేది, కానీ మా రిషిగాడు అయితే ఒక్క పని కూడా అవ్వనివ్వడు నాకు. అందుకనే వాడు లెగవక ముందే వాడు నిద్రపోతున్నప్పుడు అయితే పని అయితే చేసేసుకుంటాను. లేకపోతే వాడు హ్యాపీగా ఆడుకుంటున్నాడు అని అనిపించినప్పుడే పని అయితే మొదలుపెట్టి అప్పుడే పని చేసేసుకుంటాను. అయితే ఇప్పుడు ఇది పప్పు మొత్తం కలిపి అయితే మిక్సీకి వేసేస్తాను. మినప్పప్పు అయితే నేనైతే ఊర్లో నుంచి అయితే తీసుకొచ్చుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మినప్పప్పు దొరకదు కాబట్టి మినప్పప్పు మేము ఎన్ని నెలలు ఉంటామో అన్ని నెలలు తగ్గట్టుగా మినప్పప్పు తెచ్చుకున్నాను నేను, కొంచెం ఎక్కువగానే. ఎందుకంటే పిల్లలకి డైలీ ఇడ్లీ వేసి పెట్టాలి కాబట్టి, పద్దాక ఉప్మాలు ఇవి ఇక్కడ తినరు కాబట్టి మినప్పప్పు అయితే తెచ్చుకున్నాను. ఇక్కడ దొరికిద్దేమో నాకైతే తెలియదు. నేను ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడికి నేనైతే మినప్పప్పు, వేరుశెనగ గుళ్ళు ఇవన్నీ అయితే ఇంటి దగ్గర నుంచే తెచ్చుకుంటాను. ఒకటి మెయిన్ చింతపండు అయితే అసలు ఇక్కడ దొరకదు. దొరికినా కానీ బాగోదు. అందుకని నేనైతే అక్కడి నుంచే తెచ్చుకుంటాను, ఇంటి దగ్గర నుంచి. మొత్తం మోత బరువైనా బాధ లేదు, మొత్తం అయితే అక్కడి నుంచే తెచ్చుకుంటాను ఫ్రెండ్స్ నేను. దోసపిండిలోకి అయితే నేనైతే కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటాను, మెంతులు కూడా వేసుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను మెంతులు అయితే తీసుకురావడం మర్చిపోయాను. షాప్కి వెళ్ళి ఏం అడగాలో అయితే నాకు నిజంగా అయితే తెలియదు. అందుకైతే నేను షాప్కి అయితే వెళ్ళి పంపించలేదు. మా హస్బెండ్ ఖాళీగా ఉన్నప్పుడు అయితే చెప్తాను, వెళ్ళి తీసుకొస్తారు. ఎందుకంటే ఇప్పుడు డ్యూటీలో బాగా బిజీ అయిపోయారు కదా, లీవ్ నుంచి వచ్చారు, డ్యూటీలు ఉంటాయి కదా, డ్యూటీకి వెళ్తున్నారు. ఎప్పుడైతే ఖాళీగా ఉంటారో అప్పుడైతే చెప్తాను. దాంట్లో అయితే కొంచెం జీలకర్ర బియ్యం, మినపప్పు వేసి అయితే పడుతున్నాను. అది పిల్లలకి అరుగుదల అవుతుంది కదా, మనమైతే ఎలాగొట్ట డైజెషన్ చేసుకుంటాం, పిల్లలకి అవ్వదు కదా. అందుకని అయితే పిండి అయితే మొత్తం పట్టేసుకున్న తర్వాత అయితే రైస్ అయితే ముందే కడిగి పెట్టేశాను రైస్. ఎందుకంటే పిల్లలకు ఆకలి అయింది కాబట్టి, కొంచెం వేడి మీద తినలేరు కాబట్టి చల్లారిద్ది అన్నట్టుగా ముందే కడిగి పెట్టేస్తాను. బంద్ కూడా చేసేసాను. రైస్ అయితే అయిపోయింది. తర్వాత అయితే కర్రీ చేయాలి. కర్రీ అయితే దొండకాయలు ఉన్నాయి, అవి కూడా పాడైపోతున్నాయి అని కొంచెం దొండకాయలు ఉంటే అవి అయితే తీసాను. దొండకాయలు తీసుకుని ఒక ఆనియన్ ముక్కే కట్ చేస్తాను. ఎందుకంటే ఆనియన్ ఎక్కువ వేస్తే తినరు వీళ్ళు. అందుకనే నేనైతే ఆనియన్ ముక్క అయితే కట్ చేసుకుని ఆనియన్ అయితే వేసుకున్నాను. ఆ తర్వాత అయితే అది సట్టి అంటారు, సట్టి పెట్టుకుని దాంట్లో ఆయిల్ అయితే పోసుకున్నాను. ఆ ఫ్రీడమ్ డబ్బా కూడా నేను ఇంటికాడ నుంచే తెచ్చుకున్నాను. ఎందుకంటే ఇక్కడ బాగా కాస్ట్ ఉండిద్దేమో అని. అక్కడ ఎందుకు ఎవరు యూజ్ చేసుకోరు, ఇంకా ఎవరు ఉండరు ఇంటి దగ్గర, మళ్ళీ మేము వచ్చేదాకా అది అలానే ఉండిద్ది. అందుకే అయితే అదైతే తీసుకొచ్చేసాను డబ్బా. తర్వాత అయితే నూనె పోసుకుని దాంట్లో పోపు దినుసులు వేసుకుని
ఆ పోపు దినుసులు వేగిన తర్వాత అయితే ఆనియన్స్ అయితే కట్ చేసిన ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా దాన్ని వెయిట్ చేద్దాం. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది తర్వాత బెండకాయ ముక్కలు అయితే దాంట్లో వేసేసుకుంటాను. కొంచెం కూర అయితే సరిపోయిద్ది. ఆ కొంచెం సాయంత్రం మనకి కదా, మళ్ళీ మార్నింగ్ ఏదో ఒకటి చేయాలి. ఈ కొంచెం కూర కర్డ్ అయితే చాలా ఉంది. పెరుగు అయితే చాలా తోడుపెట్టాను. అది వేసుకుని సరిపోయిద్ది ఈ నైట్కి. రేపొద్దున ఏం చేయాలో రేపొద్దున్నే ఆలోచించుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? అదైతే బెండకాయలు కూడా వేసేసాను. కొంచెం అవి కూడా అటు ఇటు కలిపి పెట్టేస్తే సరిపోతుంది. దోసపిండి అయితే మొత్తం ఉప్పు వేసి అటు ఇటు కలిదిప్పేసుకుంటున్నాను. ఎందుకంటే రేపు మొత్తం పులిసిపోవాలి కదా, కిందది పైకి కిందది మొత్తం కలిదిప్పేసుకుంటే రేపు పొద్దున్నేకైతే చక్కగా పులిసిపోయింది దోసపిండి. ఈ దోసపిండి నేను కలుపుతానే ఉన్నాడు. మా రిష్ కూడా చూడండి, తలుపు కొంచెం తీసుకుంది, దాన్ని మొత్తం ఇలా తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. అసలు వీడితో ఇదే భయం నాకు. రా 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 అంటే వస్తున్నాడు, చూసారా? ఆ తర్వాత అయితే బెండకాయ కూరలో అయితే కొంచెం అంతా సాల్ట్ వేసేసుకున్నాను దానికి సరిపోనుగా. తర్వాత అయితే కారం కూడా వేసుకుని మళ్ళీ కలిదిప్పేసి బెండకాయలు అయితే అప్పుడు కొంచెం ఏగిపోయినాయి. నేను ఏదన్నా వాయిస్ ఓవర్ ఇవ్వడం మొదలేసానే అంటే నా కూతురికి ఎక్కడ లేని కోపం వచ్చేసిద్ది. ముందు దాంతోనే ఆడుకోవాలి, దాంతోనే మాట్లాడాలి, లేకపోతే నేను సైలెంట్గా ఉండాలి, వాళ్ళు ఆడుకుంటారు. నేను నా ఫోన్ పట్టుకుని ఏదన్నా చేస్తాం కానీ చూసిందే అనుకో, ఇక ఏమి లేదు, నా చుట్టూరే మంచి ఆంబెత్తు కాయి ఆయి అంటే ఎక్కడెక్కడే తిరిగిద్ది ఫ్రెండ్స్. ఖచ్చితంగా అది చెప్పాను కదా. ఇప్పుడు మళ్ళీ వాటర్ బాటిల్ మూత తీసేయమని మళ్ళీ వచ్చింది. సరే కానీ దాంట్లో అయితే ఉప్పు వేసుకుని కారం వేసుకున్న తర్వాత కాసేపు అయితే అలానే పెట్టేసుకున్న తర్వాత అయితే చెప్తారు కదా, ఒక 5 నిమిషాలు అన్నా కానీ కారం స్మెల్ లేకుండా పోయేటట్టు కాసేపు అయితే అట్టు పెట్టుకుందాం. నాకైతే గిన్నెలు కానీ కడిగేసుకున్నానంటే నాకైతే ఇంకో పని అయితే ఉండదు గిన్నెలు కడిగేసుకుంటే. ఎందుకంటే వంట మొత్తం చేసేసుకున్న తర్వాత అయితే గిన్నెలు అయితే కడిగేసుకొని మళ్ళీ అయితే స్టవ్ అయితే శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటాను. ఎందుకంటే స్టవ్ గలీజ్గా ఉంటే మళ్ళీ రేపు పొద్దున్నే వంట చేయడానికి నాకైతే వంట చేయాలనిపించదు. అందుకే క్లీన్ అయితే చేసేసుకుంటాను. మరి బ్లాక్ స్టవ్ కదా, ఏదైనా చిన్న ఇది పడినా కానీ చక్కగా కనబడుతుంది నీట్గా. అది స్టీల్ స్టవ్లు ఉంటాయి కదా మన సైడ్, అవి అయితే బాగా అట్లా కనిపించవు. కానీ ఇది బ్లాక్ది అయ్యేపాటికి ఏదైనా చిన్న మరక పడినా కానీ పెద్ద మరకలాగా రోతగా కనబడుతుంది. అందుకని అయితే కడిగేసుకుని స్టవ్ క్లీన్ చేసేసుకుని వంట అయిన తర్వాత పెట్టేసుకుంటాను. ఇప్పుడైతే టీ పెట్టుకుంటున్నాను. పని అంతా అయిపోయింది. టీ అయితే వేడి పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే ఇంకా టీ అయితే వేడి పెట్టేసుకుని కాసేపు బయట కూర్చుని ప్రశాంతంగా తాగుతాను. పని అంతా అయిపోయింది కదా,
వాళ్ళుగా నిద్రలేస్తే మాత్రం నన్ను మాత్రం ఒక్క పని కూడా చేసుకోనిరు. అందుకే వాళ్ళు నిద్ర లేకముందే నేను పని చేసేసుకుంటాను. ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను చూసారా, సౌండ్లు ఎలా చేస్తుందో. ఫోన్ దగ్గర నేను ఇట్లా పెట్టి మాట్లాడుతున్నానని అది కూడా పెద్ద పెద్దగా గోల గోల చేస్తుంది మా ఖుషి. అలానే చేసిద్ది, ఇప్పుడే కాదు ఏం చేసినా కానీ అలానే చేసిద్ది. ఇవి అయితే ముందే 4 ఆ టైంలోనే నేను కాసి పెట్టేస్తాను. ఇప్పుడు టైం అయితే 6:30 అయింది. ఈ వీడియో తీసేటప్పుడు అయితే 6:30 కల్లా అయితే పని అయితే చేసేసుకొని అన్నం అవన్నీ వండుకుని పక్కన పెట్టుకుంటాను. ఎందుకంటే ఏడొచ్చేపాటికి పంజాబ్లో పగులు పొద్దు ఎక్కువగా ఉంటుంది, రేత్రి పొద్దు తక్కువగా ఉంటుంది. 8 దాటిన తర్వాత చీకటి పడుతుంది. ఇక్కడ చూసారు కదా, అది నిద్ర లేచింది దెయ్యం. నిద్ర లేచి కాయమని అడుగుతుంది. సర్లే కోసిస్తానని చెప్తున్నాను. ఆ పిల్లకి నచ్చింది మనం చేయాల్సిందే, లేకపోతే మన బతుకులు కూడా లేవు. సో యాప్లికాయ అడిగింది కదా, యాప్లికాయ అయితే కోసేసి దాని మీద విత్తనాలు అవి అయితే తీసి మామూలుగా కట్ చేసి ఇచ్చేసేస్తున్నాను. చాలా స్పీడ్గా చేస్తాను. ఎందుకంటే ముందు నాకు ఛాయ్ పడాలి. అప్పటికే బాగా తలకాయ నొప్పి వచ్చేసింది. వీడియో తీసేటప్పుడు నేను యూట్యూబ్ చేయకముందు వీడియోలు తీస్తే ఇంతే కదా, ఈజీగా వీడియోలు తీస్తున్నారు, మాటలు చెప్తున్నారు అనేదాన్ని అనుకునేదాన్ని. ఇప్పుడు వీడియోలు తీస్తుంటే నాకు తెలుస్తుంది భలేగా. అసలు ఫస్ట్ సారి ఈ వీడియో మొత్తం ఇలా తీయడం పిచ్చ నవ్వు వచ్చింది. మొత్తం అటు జరుపుకోను ఇటు జరగా అలా ఉండిద్ది అనుకుంటా వీడియో కష్టాలు. పాపం ఊరికే ఏమో వాళ్ళకి డబ్బులు రావు, కష్టపడితేనే డబ్బులు వస్తాయి కదా. ప్లీజ్ అండి. అలా మా ఖుషికి అయితే యాప్లికాయ అయితే కోసి ఇచ్చేసాను కదా, అదైతే తింటుందో. నేనైతే వాటర్ తాగి చాయ్ అయితే తాగుతాను. మా రిషి కూడా చూడండి పిల్లకేసాను. ఆ ఫోన్ వీడియో చెప్తానని దాన్ని ముందుకెళ్ళి నాటకాలు ఆడుతున్నాడు ఒట్టోడు ఆడు. ప్లీజ్ అండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తేనే కదా నేను ముందుకు వెళ్ళగలుగుతాను. ప్లీజ్ ఇదైతే ఒక చిన్న రిక్వెస్ట్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనండి, బాయ్.